సాధారణంగా మనకి ప్రత్యక్షంగా ఈ కంటితో చూడడానికి వీలైనది, మహోపకారం చేసేది, వర్షాన్ని సమృద్ధిగా ఇచ్చేది మేఘం. ఆ మేఘం ఎలా వర్షాన్ని ఇస్తుందో మల్లికార్జునుడు కూడా అలాగే వర్షాన్ని అనుగ్రహించి మనందరినీ కూడా సంతోషపెడతాడు అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ఒక శ్లోకం చేశారు. అందులో శంకరులు అంటారు, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యన్ భక్తమయూరమద్రినిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వం మే మనశ్చాతకః అంటారు. నిన్నను భృంగీచ్ఛానటనోత్కటకరిమదగ్రాహి అన్న శ్లోకంలో రెండు అర్థాలని ఎలా ప్రతిపాదించారో అలాగే ఇవాళ శ్లోకంలో కూడా రెండు అర్థాలని పొదిగి మాట్లాడుతున్నారు. ఈ శ్లోకాన్ని ఒక రకంగా అన్వయించేస్తే మేఘం గురించి చెప్పినట్టు అవుతుంది, ఒక రకంగా చెప్తే పరమశివుడి గురించి చెప్పినట్టు అవుతుంది. మేఘానికి పరమశివుడికి అంత దగ్గర పోలిక ఉన్న కారణం చేత ఇద్దరికీ వర్షాన్నిచ్చేటటువంటి సమాన ధర్మం ఉన్న కారణం చేత మేఘంతో పోల్చి శంకరుణ్ణి మాట్లాడుతున్నారు. అందులో రెండు పేర్లతోటి స్వామిని ఉద్దేశించి పిలుస్తారు. అవి మేఘమునకు అన్వయమవుతాయి, పరమశివునకు అన్వయమవుతాయి. శంకరాచార్యుల వారు ఎప్పుడైనా ఒక శ్లోకంలో అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ఒక పేరు పెట్టి పిలిచారు అంటే అది ఏదో యథాలాపంగా ఓ పేరు పెట్టి పిలవాలి కాబట్టి సహస్రనామాల్లో ఒక నామాన్ని తీసుకుని పిలవరైన. అసలు ఆ శ్లోకంలో ఆయన ఏ పేరు పెట్టి పిలిచారో ఆ పేరుతో ఆ శ్లోకం అంతా అన్వయమవుతుంది. అది ఆయన రచనలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి విశేషం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు రెండు పేర్లు పెట్టి పిలుస్తున్నారు పరమశివుణ్ణి. ఒకటి నీలకంధర అని పిలిచారు, రెండవది కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం అన్నప్పుడు శంభో వాంఛతి నీలకంధర సదా త్వం మే మనశ్చాతకః శంభో అని పిలిచారు. సాధారణంగా లోకంలో శంభువు అనేటప్పటికీ మనకి పరమశివుడికే అన్వయం. కానీ నీలకంధర అన్న నామం, శంభో అన్న నామం ఈ రెండు మేఘానికి కూడా అన్వయం అవుతాయి. ఎందుచేత అంటే ఒకటి శంభు. శంభు అన్న మాటకు అర్థం ఏమిటంటే శం భావయతీతి ఇది శంభు. సుఖాన్ని ఇచ్చేటటువంటిది ఏది ఉందో దాన్ని శంభువు అని పిలుస్తారు. అపారమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటిది ఏది అంటే మేఘం. మేఘము లేదనుకోండి అసలు సుఖము అనేటటువంటి మాట ఉండదు. బయట ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎన్ని వాహనాలు ఉండనివ్వండి, ఎన్ని భోగాలు ఉండనివ్వండి, ఎన్ని దుస్తులు ఉండనివ్వండి, ఎన్ని నగలు ఉండనివ్వండి, ఎన్ని భవనాలు ఉండనివ్వండి, ఎన్ని పొలాలు ఉండనివ్వండి, వర్షం పడలేదు, మేఘాలు రాలేదు, ఆకాశం అలాగే ఉంది, ఒక్క నల్లమబ్బు కనపడలేదు, వర్షపు చుక్క పడలేదు, నదులు ఎండిపోయాయి. అప్పుడు సుఖము అన్న మాట ఎక్కడుంటుంది? అసలు పంట లేదు, పాడి లేదు. పంట లేనప్పుడు గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? గడ్డి లేనప్పుడు ఆవులు గేదెలు మొదలైనటువంటివి ఎలా బ్రతుకుతాయి? అవి బ్రతకనప్పుడు పాడి ఉండదు, పాలు దొరకవు. రెండు, అసలు పొలాలన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి. అప్పుడు తినడానికి అన్నం దొరకదు. బాహ్యంలో ఎన్ని భవనాలు ఉంటే ఎవరికి కావాలి, ఎన్ని నగలుంటే ఎవరికి కావాలి? అసలు తింటే కదా సంతోషం. నగలు లేవు, బోలెడన్ని బట్టలు లేవు, పెద్ద పెద్ద భవనాలు లేవు, వచ్చిన నష్టమేం లేదు. కడుపు నిండా అన్నం దొరికిందనుకోండి అమ్మయ్యా అంటాడు. దాహం వేసినప్పుడు కడుపు నిండా త్రాగటానికి నీరు దొరికిందనుకోండి అమ్మయ్యా ప్రాణం సుఖంగా ఉందండి అంటాడు. దాహంతో కొట్టుకుపోతున్నప్పుడు తీసుకొచ్చి మీకు ₹1,00,00,000 మీ పేరు మీద ఇస్తున్నానండి అని పట్టుకొచ్చి చేతిలో పెడితే అవతలకి విసిరేసి వక్కర్లేదు నాకు గుక్కెడు నీళ్లు పోయమంటాడు. ప్రాణములు నీటి మీద ఆధారపడతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. నీటి రూపంలో ఉండేవారు ఎవరు అంటే పరమశివుడు ఉంటాడు. ఆ నీటి చేతనే లోకములన్నీ నిలబడతాయి.
ఆ నీరు లేదనుకోండి అసలు ఈ లోకము నిలబడదు. నీరే సృష్టికర్త, నీరే స్థితికర్త, నీరే ప్రళయకర్త. చిట్ట చివర ఈ లోకాలన్నింటినీ మహాప్రళయం చెయ్యాలి అనుకున్నప్పుడు సూర్యచంద్రుల యొక్క గమనం ఉండదు. మహాప్రళయంలో ఈ లోకాలన్నిటినీ కూడా నీరు కప్పేస్తుంది. ఆ కటిక చీకటిలో నీటి యందు మునిగిపోయినప్పుడు ఇక లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావలయవ్వండేకాకృతి వెలుగు అతని నీసేవింతున్నంటారు పోతన గారు. ఆ శంకరుడు ఒక్కడే మహాప్రళయంలో సమస్త భూతములను తనలోకి తీసుకొని ఆయన ఒక్కడే మిగిలిపోతాడు. నీటి చేతనే ప్రళయం జరుగుతుంది, నీటి చేతనే సమస్త భూతములు నిలబడతాయి. ప్రాణములు ఎప్పుడైనా తమ తమ స్థానముల నుండి ఉద్గమించాయి అనుకోండి, పైకి లేచిపోతున్నాయి అనుకోండి, లేచిపోతున్నటువంటి ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి ఈ విశ్వమునందు ఒక్క నీటికి మాత్రమే ఉన్నది. ఇక ఏ భూతమునకు ఆ శక్తి లేదు. కాస్త మట్టి చల్లితే పోతున్న ప్రాణం వెనక్కి రాదు. కాస్త అగ్నిహోత్రం తగిలిస్తే వెంటనే పోతున్న ప్రాణాలు రావు. కానీ స్పృహ తప్పిపోయినటువంటి వ్యక్తి ముఖం మీద కసిరి నీళ్లు చిలకరించారనుకోండి, ఆయనకి తెలివి వస్తుంది. అంటే మళ్ళీ ప్రాణములను తీసుకురాగలిగినటువంటి శక్తి దేని యందు ఉన్నది అంటే ఒక్క నీటి యందు మాత్రమే ఉన్నది. అందుకే ఆపో వా ఇదగం సర్వం అంది వేదం. సమస్తము నీరే, అమృతం వా ఆపహ, నీరే అమృతము అన్నారు. అమృతం అంటే ఏదో కాదు, నీరే అమృతం. అటువంటి నీరు లేకపోతే అసలు సుఖము అనేటటువంటి 3 అక్షరాలు లేవు. సమస్త ప్రాణులు తల్లడిల్లిపోతారు. సమస్త ప్రాణులు దీపపు పురుగులు పడిపోయినట్టుగా పడిపోతారు. ఎంతంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఊళ్ళకి ఊళ్ళు విడిచిపెట్టి నీరు దొరకట్లేదు అని చెప్పి వెళ్ళిపోతారు. అటువంటి నీటిని ఇస్తే శంభావయతీతి ఇది శంభు, సుఖము అనేటటువంటి మాటకు అర్థం ఉంటుంది. సాధారణంగా లోకంలో ఎవరైనా ఎక్కడ ఉండాలనుకుంటారు? సమృద్ధిగా నీరు దొరికే చోట ఉండాలనుకుంటారు. ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, ఎంత పెద్ద భవనం కట్టించినా గుక్కెడు నీళ్లు దొరకని చోటికెళ్ళి ఉండమంటే ఎంత పెద్ద భవనం కట్టి ఇచ్చినప్పటికీ కూడా ఆ భవనంలో ఉండడానికి అంగీకరించరు. అంటే అసలు లోకమునకు సుఖసాధనం ఏది అంటే నీరే. కాబట్టి ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు శంభో అని పిలుస్తున్నారు. శంభో అంటే శివుడినే పిలిచినట్టు కాదు. మొదటి అర్థం మేఘాన్ని పిలిచినట్టు, వర్షం కోసం. ఓ మేఘమా, నువ్వు రావాలి, నువ్వు వర్షించాలి. నువ్వు పుష్కళంగా వర్షిస్తే ఎక్కడ పడితే అక్కడ నీరు పడుతుంది, నదులు సమృద్ధిగా ప్రవహిస్తాయి, పంటలు పండుతాయి, పాడి బాగా లభిస్తుంది. అప్పుడు మేము మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేస్తాం, మళ్ళీ దేవతలకి హవిస్సులు అందుతాయి, మళ్ళీ దేవతలు తృప్తి పొందుతారు, మళ్ళీ వేళ పట్టున వర్షాలు పడతాయి, మళ్ళీ భూమి పండుతుంది. ఇదొక ధర్మచక్రం. మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసువు మేసి ధీడు గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే పశువులు తింటాయి, పశువులు తింటే పాలిస్తాయి, పాలిస్తే మనం బాగుంటాం, మనం బాగుంటే మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు హవిస్సు ఎడుతుంది, మళ్ళీ దేవతలు వర్షం కురిపిస్తారు. కాబట్టి ఆ నీరే అన్నిటికీ కూడా ఆధారం. అటువంటి నీరు లభించకపోతే అసలు సుఖము అనేటటువంటి భావన లోకమునందు ఉండదు. అందుకే శంభో అని పిలిచారు మేఘాన్ని. రెండవది నీలకంధర అని పిలిచారు. నీలకంధర అంటే శివుడికి అన్వయం, నీలకంధర అంటే మేఘానికి అన్వయం. నీలకంధరుడు అని శంకరుడికి పేరు. ఎందుకనంటే ఆయన యొక్క కంధరము అంటే కంఠం, నీలకంధరుడు అంటే హాలాహల భక్షణం చేశాడు కాబట్టి తెల్లటి శంకరుడి యొక్క కంఠం నల్లగా ఉంటుంది కాబట్టి నీలకంధర. మేఘానికి కూడా నీలకంధరము అని పేరు. ఎందుచేత? నీల అంటే సంస్కృతంలో నలుపు అని అర్థం. నీలవర్ణము అంటే మనం తెలుగులో చెప్పినటువంటి నీలం కాదు. సంస్కృతంలో నీల అంటే నల్లగా ఉన్నాడు, నీలమేఘఛాయ అంటారు. నీలమేఘఛాయ అంటే మేఘం నీలంగా ఉందని కాదు, నల్లటి మబ్బు వంటి వర్ణం ఉన్నవాడు అని అర్థం. నలుపుని నీలం అంటారు.
కాబట్టి నీల అంటే నల్లని, కమ్ అంటే నీరు, ధర అంటే ధరించినది. నీటిని కడుపు నిండా ధరించి ఉండి లోపల సమృద్ధిగా నీరు పట్టుకుని వచ్చినటువంటి నల్లటి మబ్బు ఏది ఉన్నదో దాన్ని నీల కం ధర అంటారు. కం అంటే నీరు, ధర అంటే ధరించి ఉంది, లోపల నీళ్లున్నాయి. నీల నల్లగా ఉంది, తెల్లటి మబ్బులు వచ్చాయనుకోండి ఉపయోగం ఉండదు. తెల్లటి మబ్బు వర్షించేసిన తరువాత తెల్లగా మారిపోయి వెళ్ళిపోతుంది. ఆ తెల్ల మబ్బు కురవదు, అది శరత్కాలంలో కనపడుతుంది. ఇప్పుడు శ్రావణ భాద్రపద మాసాలు వచ్చేటప్పటికీ నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా రావాలి. అది ఏం చేస్తుంది అంటే నీళ్లు పట్టుకొని వస్తుంది, ఎక్కడి నుంచో పట్టుకొస్తుంది. దాని పుణ్యామృతవర్షిణం, అది పరమ దయతో వర్షిస్తుంది మేఘం. ఎందుకని అంటే మేఘానికి ఏదో చాలా తేలికగా ఏ ప్రయత్నం లేకుండా నీరు లభించింది అని అనుకోకూడదు. ఉప్పుగా ఉండేటటువంటి నీరు సముద్రంలో ఉంటుంది. ఉప్పు నీరుతో ఉన్నటువంటి సముద్రంలోకి ప్రవేశించి కడుపు నిండా ఆ ఉప్పు నీరు తాగుతుంది. అసలు సాధారణంగా ఎంత దాహంతో ఉన్నవాడైనా సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక్క చారెడు నీళ్లు తాగమంటే తాగలేరు, అంత ఉప్పగా ఉంటాయి. బట్ట తడిసిందనుకోండి, రంగు బట్ట, మీరు బయటికి వచ్చిన తర్వాత ఆరేటప్పటికీ ఆ బట్ట మీద ఉప్పు తట్టు కడుతుంది తెల్లగా, అంత ఉప్పగా ఉంటాయి సముద్రపు నీళ్లు. అందుకే ఎంత దాహంతో ఉన్నవాడైనా సరే సముద్రపు టొడ్డుకెడితే ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకని అంటే ఒక చుక్క నీరు కూడా అందులో తాగలేడు. కానీ మేఘం ఏం చేస్తుంది అంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగుతుంది, తాగి దాన్ని తీయటి నీరుగా మారుస్తుంది. ఇంత నీరు పట్టుకుని నిరాధారమైనటువంటి ఆకాశంలోకి ఎక్కుతుంది. అక్కడ ఏమైనా రహదారి ఉందా? అక్కడేం దారి ఉండదు. నిరాధారమైనటువంటి ఆకాశంలో ఎక్కడో సముద్రం దగ్గర నుంచి బయలుదేరి ప్రయాణం చేసి 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 వచ్చి మీరు అడిగారా, అడగలేదా, అయ్యో వీళ్ళు నీళ్లు లేక ఇంత బాధపడుతున్నారే, నేను వచ్చానని ఎవరైనా నా మీద 2 పువ్వులు వేస్తారా, నాకు 2 పూలదండలు వేస్తారా, నాకు ధూపం ఇస్తారా, నాకెవరైనా నైవేద్యం పెడతారా, ఓహో మేఘమా నువ్వు వచ్చావా అని ఎవరైనా కీర్తిస్తారా అని చూడదు మేఘం. చూడకుండా పరమదయతో ఇవ్వడమే తనకి ప్రయోజనం అన్నట్టు, తాను ఇచ్చిన విషయం ఎవ్వరూ గుర్తించక్కర్లేదన్నట్టు, తనకి ఎవరూ కృతజ్ఞత చెప్పక్కర్లేదని వర్షించి వెళ్ళిపోయింది. తెల్లమొబ్బై దూది పింజయ్యి వెళ్ళిపోయింది. పోనీ అలా నించుందా నమస్కారం చేస్తారని? తనకున్నదంతా ఇచ్చేసింది. దానికి ఎంత కారుణ్యం, మన మీద ఎంత దయ లేకపోతే ఎందుకు వర్షించింది? అందుకే అంత దయతో అమృతం లాంటి నీటిని మా కొరకు వర్షించావు. కాబట్టి కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం. శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు, దానికి ముందు వచ్చేటటువంటి మాసాలు గ్రీష్మ ఋతువు. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు విపరీతమైనటువంటి ఎండలు ఉండడమే కాకుండా చాలా గొప్ప తాపం కింద ఉంటుంది. సముద్ర సామీప్య ఉష్ణోగ్రత కలిగినటువంటి విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు ఇటువంటి పట్టణాలకు వెళితే ఈ గ్రీష్మ ఋతువులో వేసుకున్న బట్ట వేసుకున్నట్టే చెమటతో తడిసి ముద్దయిపోతూ ఉంటుంది. అంత తాపంగా ఉంటుంది. వేడిని భరించగలమేమో కానీ తాపాన్ని భరించలేము, అంత తాపం కలుగుతుంది. అటువంటి తాపము వలన ఏమవుతాయంటే వేసినటువంటి మొక్కలు పాపం ఆ వేడిని తట్టుకోలేక, తాపం తట్టుకోలేక సాయంకాలం అయ్యేటప్పటికి ఇలా వంగిపోతాయి, చెట్లన్నీ శోషించినట్టుగా అయిపోతాయి. ఏదో తోటకూర మడి వేశారనుకోండి, ఆ ఆకులు ఉత్సాహంగా చెట్టు బోలెడన్ని ఆకులతో ఉండదు, ఎండకి వాడి వత్తైపోయి ఇలా వంగిపోయి ఉంటుంది. అప్పుడు అది భయంకరమైనటువంటి ఆపదని ఎదుర్కొంటోంది. అలా ఆపద ఎదుర్కోవడం తాపము చేత. 2, పంటలకి అనేక రకములైన తాపములు ఉంటాయి. అందులో చీడ, పీడ, మిడతలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఒక్కొక్కసారి పంటని పురుగులు పట్టేస్తుంది. పట్టేస్తే ఆ మొక్కలు, ఆకులు అన్నీ పురుగులు తినేస్తాయి. ఒక్కొక్కసారి పిందెల్ని, కాయల్ని తినేస్తాయి.
ఇవన్నీ కూడా దేని వలన నశించిపోతాయంటే సమృద్ధిగా మేఘం వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షపు నీరు వచ్చి కొడుతుంటే ఆకులకు ఉన్నటువంటి పురుగులన్నీ కూడా రాలిపోతాయి. రాలిపోయి చెట్లు ఆకుపచ్చతనంతో చక్కగా కళకళలాడుతూ నిలబడతాయి. దానికి తల్లిపాలు పిల్లడికి ఎలా పనికొస్తాయో అలా మొక్కలకి ప్రాణాధారమైనది ఇది అంటే వర్షపు నీరు. ఆ వర్షపు నీటి చేత సస్యశ్యామలంగా పెరుగుతాయి చెట్లు. ఘన విపద్గ్రీష్మ చిదాకర్మఠం, ఘనమైన అంటే ఓర్చడానికి వీలు లేనటువంటి గ్రీష్మతాపాన్ని పోగొడుతుంది. మనం కూడా చూడండి, ఆ ఎండల వేడి తట్టుకోలేక చాలా బాధపడిపోతాం. అబ్బా ఏం వేడి ఏం వేడి అంటాం. ఈ గ్రీష్మ ఋతువు పూర్తయిపోయి వర్ష ఋతువు ప్రవేశిస్తుంది. వర్ష ఋతువు ప్రవేశించగానే ఒకరోజు పొద్దున్నే నిద్రలేచేటప్పటికో సాయంకాలం అయ్యేటప్పటికో ఆకాశమంతా నల్లగా అయిపోతుంది, చీకటిగా అయిపోతుంది, చల్లటి గాలి వేస్తుంది. అమ్మయ్యా ఇన్నాళ్ళకి మబ్బు పట్టిందిరా వాన పడుతుందంటాం. రైతు గబగబా నాగలి భుజాన వేసుకుని పొలానికి పరిగెడతాడు. ఇళ్లల్లో వాళ్ళు అమ్మయ్యా అన్నాళ్ళకి చల్లటి గాలేస్తోంది, మనసు హాయిగా ఉందంటారు. పిల్లలైతే ఆ వానలో కీరింతలు కొడుతూ తడిసిపోవడానికి సిద్ధపడతారు. ఆ తాపమును చల్లార్చగలిగినది ఏది అంటే ఆ నల్లని మబ్బు. ఆ మబ్బులోంచి వచ్చేటటువంటి వర్షం తాపోపశాంతిని కల్పిస్తుంది. అందుకే ఘన విపద్గ్రీష్మ చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ. విద్ అంటే తెలుసుకోవడం. మనం ఎన్నో మొక్కలు వేస్తాం. వంగనారు పోశారనుకోండి అంటే వంకాయలు కాయవలసినటువంటి మొక్కలు నాటాడు. ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఆ నారు పెరుగుతోంది, పెద్దదవుతోంది. కనుచూపు మేర వంకాయలు కాయవలసినటువంటి చెట్లు పెరిగాయి. అలా పెరిగిపోతే సంతోషంగా ఉంటుందా? ఆ మధ్యలో చిన్న దారి ఉంటుంది. ఆ దారిలో నడిచి వెడుతుంటే ఒక్కొక్క చెట్టుకి 80, 100, 50 వంకాయలు కాసి ఉన్నాయనుకోండి. విద్ తెలుసుకుంటాడు రైతు. చూస్తాడు, అబ్బా నా పొలం విరక్కాసింది, ఒక్కొక్క చెట్టు ఇన్ని వంకాయలు, మురిసిపోతాడు. ఓ పచ్చిమిరప నారు పోసాడు అనుకోండి, చెట్టు నిండా పచ్చిమిరపకాయలు దిగిపోయి ఉన్నాయనుకోండి, అమ్మ నేను చేసిన కష్టం ఫలించింది, ఇంత పంట పండిందని మురిసిపోతాడు. చెట్లు కాదు కావలసింది, ఆ పొలంలో వేసినటువంటి చెట్లు విరగకాసిన నాడు ఆ నాటినటువంటి రైతు సంతోషాన్ని పొందుతాడు. అలా విరగకాయాలి అంటే ఏది ఉండాలి? సమృద్ధిగా నీరు ఉండాలి. ఆ నీరు ఎక్కడి నుంచి రావాలి? ఆ మేఘం ఇవ్వాలి. మేఘం వచ్చి వర్షిస్తే ఆ వర్ష జలముల చేత చక్కగా పంట పెరిగి కావలసినన్ని కాయలు, పప్పులు, ధాన్యాలు అన్నీ పండితే అసలు ఆ పంట పొలం దగ్గరికి వెళ్ళి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. ఎప్పుడైనా మీరు పచ్చిమిరప మొక్క చూశారో లేదో నాకు తెలియదు. పచ్చిమిరప మొక్క చాలా పొట్టిగా ఉంటుంది, చిన్న మొక్క ఉంటుంది. కానీ ఆ పచ్చిమిరప పంట పండినటువంటి పొలం దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కసారి ఆకుల కన్నా కాయలు ఎక్కువ ఉంటాయి. అన్ని కాయలు అక్కడక్కడ పచ్చిమిరప పళ్ళు పండిపోయి ఎర్రటి పళ్ళతోటి ఆకుపచ్చటి కాయలతోటి ఎటు చూసినా ఒక్కొక్క చెట్టుకి 100 కాయలు వేలాడుతుంటే ఆ చిన్న చిన్న మిరప చెట్ల వంక చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. అవి మిరపకాయలు వెంటనే తీసి నవ్వులుతావా? ఏమి తినం. అయినా కాయ కాస్తేనే సౌందర్యం లోకంలో. కాయ కాయలేదనుకోండి దానికి అందమే ఉంటుంది, ఎంత పెద్దదైతే మాత్రం చెట్టు. విద్యాసస్య ఫలోదయాయ, ఆ చెట్లన్నీ కాయలు కాసేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే అదిగో ఆ నల్లటి మేఘం. ఆ మేఘము వచ్చి వర్షించిందా చెట్లన్నీ కాయలు కాసాయి. కాబట్టి విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్య. సుమనస్సులు అంటే పువ్వులు అని ఒక అర్థం, దేవతలు అని ఒక అర్థం, మంచి మనస్సు కలిగిన వారు అని ఒక అర్థం, కర్షకులు అంటే రైతులు అని ఒక అర్థం. ఎందుకని అంటే లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఒక పని చేశారనుకోండి, దానివల్ల ఉత్తర క్షణంలో తన కొరకు అని చేసుకున్న పనులే ఎక్కువ ఉంటాయి. నేను స్నానం చేశాననుకోండి, నేను శుభ్రంగా ఉండాలి,
నేను పంచెల చాపు ఉతుక్కున్నాను అనుకోండి, ఇది సాయంకాలం ప్రవచనానికి కట్టుకోవాలి. నేను ఓ తువ్వాలు తీసుకెళ్ళి ఆరేసాను అనుకోండి, మళ్ళీ స్నానం చేసినప్పుడు ఒళ్ళు తుడుచుకోవడానికి నాకు పనికి రావాలి. కానీ వ్యవసాయదారుడు మాత్రం పండించినటువంటి పంట తానొక్కడు తినేద్దామని పండించాడు. ఆయన అమ్మాడా అమ్మలేదా పక్కన పెట్టండి, అసలు ఆయన అలా ఆరుగాలం కష్టపడి పంట పండించకపోతే అసలు మనందరికీ తినడానికి అన్నమేది? రైతు పడేటటువంటి కష్టం ఏం సామాన్యంగా ఉండదు. సాయంకాలం వేళ పొలంలోకి వెడుతున్నప్పుడు అందులో ప్రత్యేకించి శ్రావణ మాసం దగ్గర నుంచి కట్లపాములు బయటికి వస్తాయి. కట్లపాము కరిస్తే పరమ ప్రమాదకరం. సాయంకాలం వేళ పాములు బయటికి వస్తాయని తెలిసి పొలంలోకి వెడతాడు. ఆ పురుగులు చచ్చిపోవడానికి కావలసినటువంటి మందు చల్లుతాడు. ఆ వర్షం పడినప్పుడు ఆ నీరు కుదుర్లలోంచి ప్రవహించడానికి వీలుగా ఆ ప్రవాహం వెళ్ళవలసినటువంటి కాలవ గట్లు చేతితో మట్టి తీసి ఏర్పాటు చేస్తాడు. కష్టపడి ఆ పంటంతా కోసి తట్టలకెత్తుతాడు. అవి తీసుకొచ్చి పట్టణంలో మనకు అమ్ముతాడు. మనం హాయిగా మన భవనంలో కూర్చుని కావలసిన కాయలు కావలసిన అన్నం తింటున్నామంటే అదిగో ఆయన పడిన కష్టం. ఆయన పడిన కష్టానికి ఇంతమంది అన్నం తింటున్నాం. ఆయన కన్నా మంచి మనస్సు ఉన్నవాడు ఎవరు లోకంలో? తాను పడినటువంటి కష్టం వల్ల తానొక్కడే తిందామని, కానీ వీళ్ళకి ఎందుకు పెట్టాలని చెప్పి ఆయనకి డబ్బు రాకపోయినా నేను దాచేస్తానన్నాడు అనుకోండి, ఎక్కడి నుంచి అన్నం తింటాం? నా పొలంలో పండింది, నేను ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ పాడైపోతే పాడైపోని, నేను మాత్రం అమ్మను అని దాచేశాడు అనుకోండి, మనందరం ఏమైపోవాలి? కానీ తనకి పంట పండించడానికి కావలసినంత ధర వచ్చిందా లేదా అని కూడా చూడకుండా ఇచ్చేసి తాను నష్టపోయినా సరే 10 మంది తిన్నారని చెప్పి తాను సంతృప్తిగా బతికేస్తాడు. అటువంటి రైతు ఉన్నాడే, ఆయనది మంచి మనస్సు. మేఘములకు పక్షపాతం ఎవరి మీద అంటే అదిగో రైతు మీద పక్షపాతం.